గాయ్స్ ఒకసారి క్రౌడ్ అయితే చూడండి లోపల. సో ఇది మన ప్రెసెంట్ సిట్యుయేషన్ గాయ్స్. Hey hi guys and welcome back to my channel once again. సో ప్రస్తుతం ఇవాళ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఇవాళ ఒక సూపర్ అన్న ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను ఇవాళ నేను. సో చూడండి గాయ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మొత్తం అంతా కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. అండ్ ప్రస్తుతం టైం చూడండి గాయ్స్, 9:25 అవుతుంది. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చాయండి 12710. అదే మన సింహాపురి ఎక్స్ప్రెస్ అండి. సో ప్రస్తుతం లోపలైతే వెళ్దాము. సో లోపలికి వెళ్ళి మనము డిపార్చర్ టైం, టికెట్ కాస్ట్ ఎంత అని మొత్తం లోపలైతే మాట్లాడుకుందాము. గాయ్స్ ఒకసారి క్రౌడ్ అయితే చూడండి లోపల బుకింగ్ ఆఫీస్ దగ్గర. లోపల వచ్చాగానే ఎంత క్రౌడ్ చూడండి. యాక్చువల్లీ నిలిచి వ్లాగ్ చేయడం కూడా ప్లేస్ లేదండి, ఎందుకంటే రేపు హాలిడే కదా. అంత సుందర ఊరికి బయలుదేరుతాను అనుకుంటున్నా. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 చూడండి, ఫుల్ అయిపోయింది రిటర్నే. అరే నైనా ఈడెక్కాలా అర్థం కావట్లే. మొత్తం రష్ చూడండి ఒకసారి, మొత్తం రష్ అయిపోయిందండి జనరల్. సో గాయ్స్ ఇవాళ నేను ఒక షార్ట్ జర్నీ అయితే చేయబోతున్నా మన సింహాపురి ఎక్స్ప్రెస్లో ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి. సో ఫుల్ స్ట్రెచ్ జర్నీ అయితే చేస్తలేనండి నేను ఇవాళ. సో ఇవాళ నేను మన అన్రిజర్వ్డ్లో ట్రావెల్ అయితే చేస్తున్నానండి నేను ఈ సింహాపురి ఎక్స్ప్రెస్లో. సో జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని ఇవాళ నేను ట్రావెల్ అయితే చేస్తున్నాను నేను. సో మనం వచ్చి సికింద్రాబాద్ టు విజయవాడ అయితే బయలుదేరుతున్నాం అండి ఈ సింహాపురి ఎక్స్ప్రెస్లో. సో నాకు వచ్చి టికెట్ కాస్టింగ్ వచ్చి ఆల్మోస్ట్ 150 రూపీస్ అయింది ఈ జనరల్లో. సో ఎందుకంటే నాకు మళ్ళీ విజయవాడ నుంచి ఇంకొక బ్లాగ్ అయితే ఉంది నాకు ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో నేను వచ్చి విజయవాడలో అయితే దిగిపోతున్నాను. సో ఎందుకంటే రేపు హాలిడే కదా అండి. సో చాలామంది అయితే ఊరికైతే బయలుదేరుతున్నారు అనుకుంటా. జనరల్ అయితే ఫుల్ ఇంకా రష్ అయిపోయింది, అసలు నాకు ప్లేసే లేదు డోర్ కూడా దగ్గర నిల్చుందామంటే. సో మన డిపార్చర్ టైమింగ్ అనేది చూసుకుంటే మనం ఇక్కడ నుంచి 10 గంటలు అయితే బయలుదేరుతున్నామండి మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి. అండ్ ఆల్మోస్ట్ విజయవాడ వచ్చి మనము ఆల్మోస్ట్ 3:30కి అయితే మనం చేరబోతున్నాం ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో దాదాపు చూస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 5 hours 25 minutes జర్నీ అవుతుందండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి. డిస్టెన్స్ కనుక మాట్లాడితే మనము 348 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే ఉంది ఉట్టి నిల్చోడానికి, అది కూడా ఇక్కడైతే నిల్చోవచ్చు. బ్యాగ్ అయితే కొంచెం లోపలైతే పెట్టేసాము. అండ్ గాయ్స్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సో ఎన్ఎల్టీ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో ప్రస్తుతం టైం అయితే చూడండి 9:40 అవుతుంది. సో ఎప్పుడులాగానే మన ట్రైన్కి సింహాపురి పేరు ఎలా వచ్చిందంటే మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో మనం ఒక రాజాతో ఉండుండేదండి విక్రమ సింహాపురి. సో నెల్లూరు డిస్ట్రిక్ట్లో అతను రూల్ అయితే చేస్తుండే, పరిపాలన అయితే చేస్తుండే. సో ఆ పేరు వచ్చి ఆ రాజా పేరు వచ్చి ఈ ట్రైన్కి అయితే ఇచ్చారు ఇలా సింహాపురి ఎక్స్ప్రెస్ అని. సో గూడూరు రైల్వే స్టేషన్ నుంచి మనకు నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే వస్తుంది. సో నెల్లూరు డిస్ట్రిక్ట్లో పరిపాలించిన మన విక్రమ సింహాపురి పేరు వచ్చి ఈ ట్రైన్కి అయితే ఇలా ఇచ్చారు. సో వెంకల జనరల్ కోచెస్ అట్లీస్ట్ కొంచెం ఫార్ బెటర్ ఉందండి. ముందు వెళ్ళాను నేను, అక్కడ నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు ఆడ. ఇప్పుడు నేను డోర్ దగ్గర నిల్చోాలా ఎక్కడ నిల్చోడో అర్థం కాలే, అందుకోసం మేము వెంకల అయితే వచ్చేసాను. కొంచెం ఫార్ బెటర్ ఉంది వెంకల. గాయ్స్ చూడండి గాయ్స్, మనం బయలుదేరము ఫుట్ రెస్ట్ మీద నిల్చొని ట్రావెల్ చేస్తున్నాం ఇవాళ ట్రైన్లో ఇవాళ. సో ఇది మన ప్రెసెంట్ సిట్యుయేషన్ గాయ్స్. వెంకట కూడా చూడండి ఒకసారి. మనమే కంఫర్ట్ మౌలాలి స్కిప్ చేస్తున్నాం గాయ్స్. మనోడు 80 స్పీడ్లో కొట్టుకుంటూ వెళ్ళాడనే.
గాయస్ బీబీ నగర్ అయితే స్కిప్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే నేను కూర్చున్నాను. సడన్ బ్రేక్ వేసి ఉండే ఓడ చైన్ పుల్ చేసింది అనుకుంటా. జన్గావ్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ కాజీపేట అవుటర్లో అయితే ఉన్నాము. సో ప్లాట్ఫామ్ అటువైపు అయితే వచ్చింది. సో జస్ట్ ఒక 8 minutes డిలేతో మనమైతే వచ్చామండి కాజీపేట రైల్వే స్టేషన్. ఇక్కడ వచ్చి KZJ. సో ఇక్కడ మనకు 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. సో ఇది మన కోచ్ సిచ్యువేషన్. సో అటువైపు అయితే నేను వెళ్ళలేను, మొత్తం ఇక్కడే బ్లాక్ అయిపోయినా నేను. సో ఈ ట్రైన్ మనకు 2005 అయితే స్టార్ట్ అయిందండి. ఇది ఫస్ట్ సర్వీసెస్. సో ఆల్మోస్ట్ మనకు 21 years అవుతుందండి ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి. February 12, 2023 దాకా మనకి ఈ ట్రైన్ సింహాపూరి ఎక్స్ప్రెస్ వచ్చి మనకు ICF కోచెస్ నడుస్తుంది. February 13, 2023 మనకు LHB కోచెస్ అయితే మార్చారు. సో గాయ్స్ మనమైతే బయలుదేరామండి కాజీపేట రైల్వే స్టేషన్ నుండి. మరీ ఎక్కువ టైం తీసుకోరు. ఈ డోర్నకల్ నుంచి కాజీపేటతో వస్తుందండి, ఇది లోకల్. అబ్బో ప్లాట్ఫామ్ ఇటువైపు వచ్చింది. ఇటు వచ్చి ఇటు వచ్చి ఇట్లా ఇట్లా ఇటువైపు వచ్చి. ఎంతమంది ఉన్నారు? సో గాయస్ ఒక 20 minutes డిలేతో మనమైతే వచ్చామండి వరంగల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి WL. సో ఇక్కడ మనకు 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు అండ్ ప్లాట్ఫామ్ 2 అయితే అసెండ్ చేశారు. సో ప్రెసెంట్లీ ఇది మన సిచ్యువేషన్, మన జనరల్ బోగిలా. ఏం వేగంగా కొట్టిండగా, ఏం వేగంగా కొట్టిండో. సింహాపూరి అంటే ఎక్స్ప్రెస్ ఉంది కదా, సింహాపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే ఆ మీనింగ్ది అర్థం. ఎట్లా అంటే ఒక సింహం ఎలా వేటకు పోతుంది కదా, అలాంటి ఆ స్పీడ్లో ఈ ట్రైన్ అయితే వచ్చింది. వా 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 ఏం స్పీడ్లో కొట్టి. సో గాయ్స్ మనమైతే బయలుదేరామండి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి. ప్రెజెంట్ సిట్యుయేషన్ వరంగల్లో కూడా ఇలాగైతే ఉంది.
సో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము మనము. ప్లాట్ఫామ్ లెఫ్ట్ సైడ్ అయితే అసైన్ చేశారు, ఇటువైపు గూడ్స్ పెట్టారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకు ఒక 22 minutes డిలే అయితే వచ్చామండి మహబూబాబాద్ రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ స్టేషన్ కూడా వచ్చి MABD. సో గైస్ మనమంతా బయలుదేరుతున్నాము. ఒక 2 minutes హాల్ట్ తర్వాత సో మనం వచ్చి గాయస్ ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. స్టేషన్ కూడా వచ్చి KMT. సో ఇక్కడ కూడా మనం 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ అటు వైపు అయితే వచ్చింది మనకు. సో ఒక 20 minutes డిలేతో మనం అయితే ఈ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో టైం చూడండి ఆల్మోస్ట్ 2:15 అవుతుంది గాయస్. సో గాయస్ మనమైతే వచ్చాము అండ్ బయలుదేరుతున్నామండి ఖమ్మం రైల్వే స్టేషన్ నుండి. సో ఇప్పుడు కూడా అసలు ఛాన్సే లేదు నాకు అసలు లోపల పోవడానికి. సో ఆల్మోస్ట్ గాయస్ వచ్చేసాం మనము విజయవాడ అవుటర్లో అయితే ఉన్నాము. సో ఏ ప్లాట్ఫామ్ అసలు చేస్తా తెలియదు. గాయస్ అట్ లాస్ట్ మనం అయితే వచ్చేసామండి విజయవాడ జంక్షన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 9కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. అమ్మ నెక్స్ట్ టైం బై మిస్టేక్ కూడా నేను అన్రిజర్వ్డ్ ట్రావెల్ చేయనండి. మెయిన్లీ సింహాపూరి ఎక్స్ప్రెస్లో నాకు అస్సలు ప్లేస్ దొరకలేదు, అస్సలు నిల్చోడానికి. అసలు మంచి బ్లాగ్ చేద్దామంటే అది కూడా దొరకలేదు నాకు ఛాన్స్. ఎందుకంటే ఎంతమంది దిగారు చూడండి విజయవాడ రైల్వే స్టేషన్లో. సో స్కెడ్యూల్ టైం కనుక చూసుకుంటే మనం వచ్చి 3:30 అయితే రావాలా విజయవాడ రైల్వే స్టేషన్కి. బట్ మన ట్రైన్ 3:45 అయితే వచ్చింది, ఒక 15 minutes డిలేతో. సో గాయస్ నా సైడ్ నుంచి ఒక సజెషన్ గాయస్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలా వీకెండ్లో ట్రావెల్ చేస్తున్నారో నెక్స్ట్ డే మీకు హాలిడే ఉంటుంది కదా, సో మీరైతే ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి, రిజర్వేషన్ చేసుకోండి. ఎందుకంటే అన్రిజర్వ్డ్లో ప్లేస్ దొరకలేదు అస్సలు. మీకు ఇది ఏమంటారు ప్లేసే లేదండి, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇట్లా ఫుడ్ బోర్డింగ్ మీద ఇలా అయితే వచ్చాను నేను, ఎందుకంటే మీకు జర్నీ చూపెట్టాలా. ఎందుకంటే అన్రిజర్వ్డ్ ఎలా ఉంటుంది మన ఈ సింహాపూరి ఎక్స్ప్రెస్లో. సో ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోయానండి నేను. సో ఇప్పుడు నేను కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటా, ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి ఇంకొక బ్లాగ్ అయితే ఉంది. సో ఆ జర్నీ కంటిన్యూ చేయాలా మనం. సో కొంచెం రెస్ట్ తీసుకుంటే మన బాడీ కూడా కొంచెం సెట్ అయిపోతుంది. అండ్ గాయస్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది సో నాకు మీరు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నా గాయస్. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.